Hello my dears, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu pramukha vyaktulu vari yokka birudulani gurinchi telusukundamandi. Even manam ippudu chustunnatuvanti prati competitive exams lo APPSC, TSPSC groups alage constable and SI ee vidhanga sachivalayam jobs prati exam lo kuda manaki ee topics nunchi main ga okka bit aithe compulsory raavadam jarugutundi ee stock GK bits nunchi. So pramukha vyaktulu ఆత్మకథలు బెరుదులు అలాగే వారి యొక్క సమాధుల పేర్లు ఇలా మనకి చాలా రకాలుగా అయితే క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ప్రతి టాపిక్ని కూడా మనం ఈ విధంగా వీడియో రూపంలో చూసుకుందాము. సో ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఫ్రీగానే చేస్తున్నాను. సో ఎటువంటి యాప్ అనేది మనకి లేదు. సో మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. సో అండ్ అలాగే మీకు ఇంకా ఎటువంటి కంటెంట్ వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ చేయండి. మనం అన్ని రకాల జాబ్స్కి అన్ని రకాల సబ్జెక్ట్స్ నుంచి క్లాసెస్ అలాగే బిట్స్ వీడియోస్ ఇవన్నీ కూడా చేస్తున్నాను. ట్రిక్స్ అండ్ టిప్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో ఫాలో అయిపోతూ ఉండండి. సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ప్రముఖ వ్యక్తులు బిరుదులు అండి. సో బిరుదులు ఆ బిరుదు పొందినటువంటి వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాము. సో గురుదేవ్, విశ్వకవి. గురుదేవ్ అలాగే విశ్వకవి అనే ఈ రెండు బిరుదులు ఎవరికి సంబంధించినవి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క బిరుదులండి. రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బిరుదులు ఏంటంటే గురుదేవ్ అలాగే విశ్వకవి. నెక్స్ట్ సిఎఫ్ అన్నాదురై యొక్క బిరుదులు ఏంటి అంటే అన్నా. సిఎఫ్ అన్నాదురై యొక్క బిరుదు ఏంటి అంటే అన్నా. నెక్స్ట్ రాజారాం మోహన్ రాయ్ యొక్క బిరుదు ఏంటి అంటే భారతదేశ పునరుజ్జీవ పిత. భారతదేశ పునరుజ్జీవ పిత అని ఎవరిని అంటారు అంటే రాజారాం మోహన్ రాయ్. నెక్స్ట్ మహామాన్య అనే బిరుదు ఎవరికి ఉంది? మదన్ మోహన్ మాలవీయ. మదన్ మోహన్ మాలవీయ యొక్క బిరుదు ఏంటి? మహామాన్య. ఓకేనా. సో మనకి రివర్స్ అండ్ రివర్స్లో కూడా మనకి బిట్స్ అడిగే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా అయితే మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ లోకమాన్య అనే బిరుదు ఎవరికి ఉంది? బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ ఉన్నటువంటి బిరుదు ఏంటి? లోకమాన్య. లోక్ నాయక్ అనే బిరుదు ఎవరికి ఉంది? జయప్రకాష్ నారాయణ్. జయప్రకాష్ నారాయణ్కి ఉన్నటువంటి బిరుదు లోక్ నాయక్. చూడండి ఇక్కడ లోక్మాన్య, లోక్ నాయక్ ఈ రెండు కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియన్ మాకియావెల్లి అనే బిరుదు ఎవరికి ఉంది? కౌటిల్యుడు. కౌటిల్యునిగా ఉన్నటువంటి బిరుదు ఏంటి? ఇండియన్ మాకియావెల్లి. నెక్స్ట్ దేశబంధు అనే బిరుదు ఎవరికి ఉంది? చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్కి ఏ బిరుదు ఉంది? దేశబంధు. నెక్స్ట్ జాతిపిత, బాపు, మహాత్మా ఈ మూడు బిరుదులు కూడా ఎవరికి ఉంది? మన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి ఉన్నాయి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటి? మనకి ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్స్లో ఈ 3 ఆప్షన్స్ ఇస్తాడు. 4th వన్ పైవన్నీ అని ఇస్తాడు. సో ఆప్షన్ 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. సో జాతిపిత, బాపు, మహాత్మా ఈ మూడు కూడా మనకి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క బిరుదులు. ఓకేనా. నెక్స్ట్ సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కు మనిషి, బార్డోలి వీరుడు. సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కు మనిషి, బార్డోలి వీరుడు ఈ 4 బిరుదులు కూడా ఎవరికి ఉన్నాయి? సర్దార్ వల్లభాయ్ పటేల్కి. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే సర్దార్, ఇండియన్ బిస్మార్క్, ఉక్కు మనిషి, బార్డోలి వీరుడు ఈ 4 బిరుదులు కూడా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఉన్నాయి. నెక్స్ట్ ఆసియా జ్యోతి అనే బిరుదు ఎవరికి ఉంది? గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడికి ఉన్నటువంటి బిరుదు ఏంటి? ఆసియా జ్యోతి. ఓకేనా. నెక్స్ట్ రాజాజీ అనే బిరుదు ఎవరికి ఉంది? చక్రవర్తుల రాజగోపాలాచారి. చక్రవర్తుల రాజగోపాలాచారికి ఉన్నటువంటి బిరుదు ఏంటి? రాజాజీ. ఓకేనా. నెక్స్ట్ గురూజీ అనే బిరుదు ఎవరికి ఉంది? ఎంఎస్ గోల్వంకర్. ఎంఎస్ గోల్వంకర్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి? గురూజీ. నెక్స్ట్ చాచా, పండిట్జీ ఈ 2 బిరుదులు ఎవరికి ఉన్నాయి? జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూకి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే చాచా, పండిట్జీ. ఓకేనా. నెక్స్ట్ నేతాజీ అనే బిరుదు ఎవరికి ఉంది? సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి? నేతాజీ. అలాగే పెరియార్ అనే బిరుదు ఎవరికి ఉందమ్మా? ఈవి రామస్వామి నాయకర్. ఈవి రామస్వామి నాయకర్ గారికి ఉన్నటువంటి బిరుదు ఏంటి? పెరియార్. నెక్స్ట్ బాబూజీ అనే బిరుదు ఎవరికి ఉంది? జగజ్జీవన్ రామ్. జగజ్జీవన్ రామ్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి? బాబూజీ. నెక్స్ట్ పంజాబ్ కేసరి. పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికి ఉంది అంటే లాలా లజపత్ రాయ్. లాలా లజపత్ రాయ్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి అంటే పంజాబ్ కేసరి. ఓకేనా. నెక్స్ట్
అంతర్జాతీయ వ్యక్తులకి వాళ్ళకి ఉన్నటువంటి బిరుదుల్ని ఒకసారి చూసుకుందాము. సో నెపోలియన్కి ఉన్నటువంటి బిరుదులు ఏంటి? లిటిల్ కార్పొరల్, మ్యాన్ ఆఫ్ డెస్టినీ. లిటిల్ కార్పొరల్, మ్యాన్ ఆఫ్ డెస్టినీ, ఈ రెండు బిరుదులు కూడా నెపోలియన్కి ఉన్నాయి. ఓకేనా? అలాగే లిటిల్ కార్పొరల్, మ్యాన్ ఆఫ్ డెస్టినీ అని ఎవరిని అంటారు అంటే నెపోలియన్ని అంటారు. నెక్స్ట్ బిస్మార్క్కి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా? మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్. మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ అనే బిరుదు మనకి బిస్మార్క్కి అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మహమ్మద్ అలీ జిన్నాకి ఉన్నటువంటి బిరుదు ఏంటి? క్వైడ్ ఏ ఆజమ్ అనే బిరుదు ఉంది. సో క్వైడ్ ఏ ఆజమ్ అనే బిరుదు ఎవరికి ఉంది? మహమ్మద్ అలీ జిన్నాకి ఉంది. నెక్స్ట్ ఆచార్య రజనీష్కి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా? ఓషో అనే బిరుదు ఎవరికి ఉంది? ఆచార్య రజనీష్కి ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే బిరుదు ఎవరికి ఉంది? ఫ్లోరెన్స్ నైటింగేల్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి? లేడీ విల్ ద ల్యాంప్ అనే బిరుదు ఎవరికి ఉంది? ఫ్లోరెన్స్ నైటింగేల్కి ఉంది. నెక్స్ట్ బెనెటో ముస్సోలినికి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా? బెనెటో ముస్సోలినికి డ్యూస్ 2 అనే బిరుదు ఉంది. డ్యూస్ 2 అనే బిరుదు ఎవరికి ఉంది? బెనెటో ముస్సోలినికి ఉంది. ఓకేనా? నెక్స్ట్ అడాల్ఫ్ హిట్లర్కి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా? ఫ్యూరర్. ఓకేనా? ఫ్యూరర్ అనే బిరుదు అడాల్ఫ్ హిట్లర్కి ఉంది. నెక్స్ట్ ఎలిజబెత్ రాణి ఫస్ట్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి? మేడం క్వీన్ అనే బిరుదు ఎవరికి ఉంది? ఎలిజబెత్ రాణి 1కి ఉంది. ఓకేనా? నెక్స్ట్ విలియం షేక్స్పియర్కి ఉన్నటువంటి బిరుదు ఏంటి? బ్రాడ్ ఆఫ్ అవాన్ అనే బిరుదు విలియం షేక్స్పియర్కి ఉండడం జరిగింది. నెక్స్ట్ టెన్సింగ్ నార్కే అనే బిరుదు అతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటి? టైగర్ ఆఫ్ స్నో అనే బిరుదు ఎవరికి ఉంది? టెన్సింగ్ నార్కే గారికి ఉండడం అయితే జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మదర్ తెరీసాకి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా? సెయింట్ ఆఫ్ ద గట్టర్స్. మదర్ తెరీసాకి ఉన్నటువంటి బిరుదు సెయింట్ ఆఫ్ గట్టర్స్ అనే బిరుదు ఎవరికి ఉంది? మదర్ తెరీసాకి ఉంది. నెక్స్ట్ షేక్ అబ్దుల్లాకు ఉన్నటువంటి బిరుదు కాశ్మీర్ సింహం. అలాగే కాశ్మీర్ సింహం అనే బిరుదు షేక్ అబ్దుల్లాకి ఉంది. చౌదరి చరణ్ సింగ్కి ఉన్నటువంటి బిరుదు రైతు బంధు. మరి రైతు బంధు అనే బిరుదు ఎవరికి ఉంది? చౌదరి చరణ్ సింగ్కి ఉంది. తర్వాత షేక్ ముజ్బుర్ రహమాన్కి ఉన్నటువంటి బిరుదు బంగబంధు అనే బిరుదు ఎవరికి ఉంది? షేక్ ముజ్బుర్ రహమాన్కి ఉంది. ఓకేనా? నెక్స్ట్ దయానంద సరస్వతికి ఉన్నటువంటి బిరుదు ఏంటి? ఇండియన్ లూథర్ అనే బిరుదు ఎవరికి ఉంది? దయానంద సరస్వతికి ఉంది. నెక్స్ట్ లాల్ బహదూర్ శాస్త్రికి ఉన్నటువంటి బిరుదు ఏంటి? శాస్త్రి శాంతి మనిషి. ఓకేనా? శాంతి మనిషి అనే బిరుదులు ఎవరికి ఉన్నాయమ్మా? లాల్ బహదూర్ శాస్త్రికి ఉన్నాయి. తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీకి ఉన్నటువంటి బిరుదులు ఏంటి? సిల్వర్ టంగ్డ్ ఆరేటర్, ఇండియన్ డెమస్తనీష్ అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి? సురేంద్రనాథ్ బెనర్జీకి ఉన్నాయి. నెక్స్ట్ నాగార్జునునికి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా? ఇండియన్ ఐన్స్టీన్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. ఇండియన్ ఐన్స్టీన్ అని ఎవరిని అంటారు? నాగార్జునుడు. సముద్రగుప్తునికి ఉన్నటువంటి బిరుదు ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అంటారు? సముద్రగుప్తుడు. కౌటిల్యునికి ఉన్నటువంటి బిరుదు ఇండియన్ మాకియవెల్లి అని ఎవరికి బిరుదు అని? కౌటిల్యుడు. ఈ మూడు కూడా కొంచెం ఒకలానే ఉన్నాయి, బట్ కొంచెం వేరువేరుగా ఉన్నాయి. నాగార్జునుడు ఇండియన్ ఐన్స్టీన్, సముద్రగుప్తుడు ఇండియన్ నెపోలియన్, కౌటిల్యుడు ఇండియన్ మాకియవెల్లి. ఓకేనా? నెక్స్ట్ హెన్రీ కిస్సింజర్కి ఉన్నటువంటి బిరుదు డెజర్ట్ క్యామల్ అనే బిరుదు హెన్రీ కిస్సింజర్కి ఉంది. నెక్స్ట్ విలియం గ్లాడ్స్టోన్కి ఉన్నటువంటి బిరుదు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ బ్రిటన్ అనే బిరుదు విలియం గ్లాడ్స్టోన్కి ఉంది. తర్వాత జుల్ఫికర్ అలీ భుట్టో ఏం బిరుదమ్మా ఉంది? క్వైడ్ ఏ అవమ్ అనే బిరుదు జుల్ఫికర్ అలీ భుట్టోకి ఉంది. తర్వాత ఎల్విన్ రోమెల్కి ఉన్నటువంటి బిరుదు డెజర్ట్ ఫాక్స్ అనే బిరుదు ఎల్విన్ రోమెల్కి కలదు. తర్వాత ఫ్రాన్సిస్కో ఫ్రాంకోకి ఉన్నటువంటి బిరుదు ఎల్ కాడిలా అనే బిరుదు ఎవరికి ఉంది? ఫ్రాన్సిస్కో ఫ్రాంకోకి ఉంది. నెక్స్ట్ యంగర్ పిట్
కి ఉన్నటువంటి బిరుదు ఏంటి? గ్రేట్ కామనర్ అనే బిరుదు యంగర్ పిట్కి ఉంది. నెక్స్ట్ జోన్ ఆఫ్ ఆర్క్కి ఉన్నటువంటి బిరుదు మెయిన్ ఆఫ్ ఆర్లిన్స్ అనే బిరుదు జాన్ ఆఫ్ ఆర్క్కి ఉంది. నెక్స్ట్ డ్యూక్ ఆఫ్ వెల్లింగ్స్టన్కి ఉన్నటువంటి బిరుదు ఐరన్ డ్యూప్ అనే బిరుదు డ్యూక్ ఆఫ్ వెల్లింగ్స్టన్కి ఉంది. నెక్స్ట్ దాదాబాయి నవరోజీకి ఉన్నటువంటి బిరుదు భారతదేశ కురు వృద్ధుడు అనే బిరుదు దాదాబాయి నవరోజీకి ఉంది. తర్వాత సరోజినీ నాయుడుకి ఉన్నటువంటి బిరుదు ఏంటమ్మా? భారత కోకిల, నైటింగేల్ ఆఫ్ ఇండియా. అనే బిరుదు సరోజినీ నాయుడుకి ఉంది. నెక్స్ట్ కౌటిల్యునికి ఉన్నటువంటి బిరుదు ఇండియన్ మాకియావెల్లి. తర్వాత కనిష్కునికి ఉన్నటువంటి బిరుదు రెండవ అశోకుడు ఇండియన్ సీజర్ అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి? కనిష్కుడికి ఉన్నాయి. నెక్స్ట్ రంజిత్ సింగ్కి ఉన్నటువంటి బిరుదులు పంజాబ్ సింహం. తర్వాత కేవి పుట్టప్పకి ఉన్నటువంటి బిరుదు కువెంపు అనే బిరుదు కేవి పుట్టప్పకి ఉంది. నెక్స్ట్ కేఎం కరియప్పకి ఉన్నటువంటి బిరుదు కిప్పర్ అనే బిరుదు కేఎం కరియప్పకు ఉంది. నెక్స్ట్ మిల్కా సింగ్కి ఉన్నటువంటి బిరుదు ఫ్లయింగ్ సిక్ అండి. మిల్కా సింగ్కి ఉన్నటువంటి బిరుదు ఫ్లయింగ్ సిక్, ఓకేనా. నెక్స్ట్ కామరాజ్కి ఉన్నటువంటి బిరుదు కింగ్ మేకర్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కామరాజ్కి ఉంది. నెక్స్ట్ ధ్యాన్ చంద్కి ఉన్నటువంటి బిరుదు హాకీ విజార్డ్ అనే బిరుదు ధ్యాన్ చంద్కి ఉంది. మేజర్ జనరల్ రాజేంద్ర ప్రసాద్కి ఉన్నటువంటి బిరుదు స్పారో అనే బిరుదు ఎవరికి ఉంది? మేజర్ జనరల్ రాజేంద్ర ప్రసాద్కి ఉంది. నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తులు వారికి ఉన్నటువంటి బిరుదులు ఒకసారి చూసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే టంగుటూరి ప్రకాశం పంతులకి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర కేసరి అనే బిరుదు ఎవరికి ఉంది? టంగుటూరి ప్రకాశం పంతులు. నెక్స్ట్ పొట్టి శ్రీరాములకి ఉన్నటువంటి బిరుదు అమరజీవి ఆంధ్ర రాష్ట్రపిత అనే బిరుదులు పొట్టి శ్రీరాములు గారికి ఉన్నాయి. నెక్స్ట్ దువ్వూరి రామిరెడ్డికి ఉన్నటువంటి బిరుదు కవి కోకిల అని ఎవరిని అంటారమ్మా? దువ్వూరి రామిరెడ్డిని అంటారు. నెక్స్ట్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావుకి ఉన్నటువంటి బిరుదులు విజార్డ్ ఆఫ్ వండర్ డ్రగ్ అనే బిరుదులు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావుకి ఉన్నాయి. నెక్స్ట్ కుమర్రాజు వెంకట లక్ష్మణరావుకి ఉన్నటువంటి బిరుదులు గ్రంథాలయోద్యమ పిత, ఆంధ్ర చరిత్ర పరిశోధన పిత అనే బిరుదులు కుమర్రాజు వెంకట లక్ష్మణరావు గారికి అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇవి మళ్ళీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఆంధ్ర అని ఉన్నాయి. సో జ్ఞాపతి సుబ్బారావుకు ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర భీష్మ అని ఎవరిని అంటారు? జ్ఞాపతి సుబ్బారావు. అలాగే పర్వతనేని వీరయ్య చౌదరికి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర శివాజీ అని ఎవరిని అంటారు? పర్వతనేని వీరయ్య చౌదరిని. నెక్స్ట్ గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆంధ్ర తిలక్ అనే బిరుదు ఉంది. ఆంధ్ర తిలక్ అనే బిరుదు ఉన్నటువంటి వారు గాడిచర్ల హరి సర్వోత్తమరావు. తర్వాత అన్నమయ్యకు ఉన్నటువంటి బిరుదు పద కవితా పితామహుడు, ఓకేనా. పద కవితా పితామహుడు అన్నమయ్య. ఇక్కడ ఇవి చూసుకోండి. జ్ఞాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ, పర్వతనేని వీరయ్య చౌదరి ఆంధ్ర శివాజీ, గాడిచర్ల హరి సర్వోత్తమరావు ఆంధ్ర తిలక్. అలాగే అన్నమయ్య పద కవితా పితామహుడు. తర్వాత విశ్వనాథ సత్యనారాయణకి ఉన్నటువంటి బిరుదు కవి సామ్రాట్ అని విశ్వనాథ సత్యనారాయణకి ఉన్నటువంటి బిరుదండి. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావు బహదూర్, ఓకేనా. ఇక్కడ గద్య తిక్కన, అభినవ తిక్కన ఇక్కడ రెండు ఉన్నాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గద్య తిక్కన, దక్షిణ దేశ విద్యాసాగరుడు, రావు బహదూర్ అనే బిరుదులో ఉన్నటువంటి వారు కందుకూరి వీరేశలింగం పంతులు. నెక్స్ట్ తుమ్మలపల్లి సీతారామమూర్తికి అభినవ తిక్కన, తెనుగు లెంక అనే బిరుదులు ఉన్నాయి. అభినవ తిక్కన, తెనుగు లెంక అనే బిరుదులు ఉన్నటువంటి వారు తుమ్మలపల్లి సీతారామమూర్తి గారు, ఓకేనా. నెక్స్ట్ నాళం వెంకట కృష్ణారావు గారికి ఉన్నటువంటి బిరుదులు మధుర కవి. నాళం వెంకట కృష్ణారావుకు ఉన్నటువంటి బిరుదులు మధుర కవి అనే బిరుదు ఎవరికి ఉందమ్మా? నాళం వెంకట కృష్ణారావు. నెక్స్ట్ గుర్రం జాషువాకు ఉన్నటువంటి బిరుదులు నవయుగ కవి చక్రవర్తి,
నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు ఉన్నటువంటి వారు గుర్రం జాషువా. నెక్స్ట్ కోడి రామ్మూర్తికి ఉన్నటువంటి బిరుదు ఇండియన్ హెర్మ్యూలస్ అనే బిరుదు ఎవరికి ఉంది? కోడి రామ్మూర్తికి ఉంది. నెక్స్ట్ నన్నయ్యకి ఉన్నటువంటి బిరుదు వాగమ శాసనుడు అనే బిరుదు నన్నయ్యకి. ఎర్రనికి ఉన్న బిరుదులు శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఎర్రనికి ఉన్నాయి. నెక్స్ట్ వేమనకి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర కబీర్ అనే బిరుదు ఎవరికి ఉందమ్మా? వేమనకు ఉంది. నెక్స్ట్ పానుగంటి లక్ష్మీ నరసింహారావుకు ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర షేక్స్పియర్, అభినవ కాళిదాసు ఆంధ్ర షేక్స్పియర్ అనే బిరుదులు కల వ్యక్తి ఎవరు అంటే పానుగంటి లక్ష్మీ నరసింహారావు. నెక్స్ట్ కల్లూరు సుబ్బారావుకు ఉన్నటువంటి బిరుదులు రాయలసీమ పితామహుడు అని ఎవరిని అంటారు? కల్లూరి సుబ్బారావుని అంటారు. తర్వాత కొండా వెంకటప్పయ్యకు ఉన్నటువంటి బిరుదు దేశభక్త అనే బిరుదు ఎవరికి ఉందమ్మా? కొండా వెంకటప్పయ్యకు ఉంది. నెక్స్ట్ జమలాపురం కేశవరావుకు ఉన్నటువంటి బిరుదు తెలంగాణ సరిహద్దు గాంధీ అనే బిరుదు ఎవరికి ఉంది? జమలాపురం కేశవరావుకి ఉంది. నెక్స్ట్ కుమారగిరిరెడ్డి అనే బిరుదు ఎవరికి ఉంది? కుమారగిరిరెడ్డికి ఉన్నటువంటి బిరుదు ఏంటి? కర్పూర వసంతరాయలు అనే బిరుదు ఎవరికి ఉంది? కుమారగిరిరెడ్డికి ఉంది. అలాగే బలుసు సాంబమూర్తికి ఉన్నటువంటి బిరుదు మహర్షి అనే బిరుదు ఎవరికి ఉంది? బలుసు సాంబమూర్తికి ఉంది. తర్వాత రఘుపతి వెంకటరత్నం నాయుడికి ఉన్నటువంటి బిరుదు బ్రహ్మర్షి అనే బిరుదు రఘుపతి వెంకటరత్నం నాయుడికి ఉంది. తర్వాత త్రిపురనేని రామస్వామి చౌదరికి ఉన్నటువంటి బిరుదు కవిరాజు అనే బిరుదు త్రిపురనేని రామస్వామి చౌదరికి ఉంది. గురజాడ వెంకట అప్పారావుకి ఉన్నటువంటి బిరుదు నవయుగ వైతాళికుడు ప్రజాకవి అనే బిరుదులు ఎవరికి ఉన్నాయి? గురజాడ వెంకట అప్పారావుకి. నెక్స్ట్ అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు, అన్నమాచార్యులు పద కవితా పితామహుడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, పద కవితా పితామహుడు అన్నమాచార్యులు. ఓకేనా? నెక్స్ట్ అన్నమయ్య మాడపాటి హనుమంతరావుకు ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర పితామహుడు. ఇక్కడ చూడండి, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, ఆంధ్ర పితామహుడు మాడపాటి హనుమంతరావు. ఇవన్నీ ఒకలానే ఉంటాయి, బట్ కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఆదిభట్ల నారాయణదాసుకు ఉన్నటువంటి బిరుదు హరికథా పితామహుడు ఎవరికి ఉంది? ఆదిభట్ల నారాయణదాస్కి. నెక్స్ట్ గిడుగు రామ్మూర్తికి ఉన్నటువంటి బిరుదు వ్యవహారిక భాషా పితామహుడు అని ఎవరికి పేరమ్మా? గిడుగు రామ్మూర్తికి. అలాగే శ్రీకృష్ణదేవరాయలకి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర భోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌమ అనే బిరుదులు శ్రీకృష్ణదేవరాయలకి ఉన్నాయి. తర్వాత దేవులపల్లి కృష్ణ శాస్త్రికి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర షెల్లి అనే బిరుదు దేవులపల్లి కృష్ణ శాస్త్రికి ఉంది. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర రత్న అనే బిరుదు దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకి ఉంది. దుర్గాబాయి దేశ్ముఖ్కి ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర మహిళ అనే బిరుదు దుర్గాబాయి దేశ్ముఖ్కి ఉంది. తర్వాత జొన్నవిత్తల శేషగిరిరావుకు ఉన్నటువంటి బిరుదు ఆంధ్ర గంధర్వ అనే బిరుదు జొన్నవిత్తల శేషగిరిరావుకి ఉంది. మరొకసారి చూడండి, ఇక్కడ అవన్నీ కూడా ఆంధ్ర అని వచ్చాయి. శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రభోజుడు సాహితీ సమరాంగణ సార్వభౌమ, దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్ర శెల్లి, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఆంధ్రరత్న, దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ, జొన్నవిత్తల శేషగిరిరావు ఆంధ్ర గంధర్వ. ఓకేనా? ఆంధ్ర పితామహుడు అంటే మాడపాటి హనుమంతరావు, హరికథ పితామహుడు అంటే ఆదిభట్ల నారాయణదాసు, వ్యవహారిక భాషా పితామహుడు అంటే గిడుగు రామ్మూర్తి, ఆంధ్ర కవితా పితామహుడు అంటే అల్లసాని పెద్దన, పద కవితా పితామహుడు అంటే అన్నమాచార్యులు అన్నమయ్య. ఓకేనా? నెక్స్ట్ ఎర్రనకి ఉన్నటువంటి బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు ఎవరికి ఉన్నాయమ్మా? ఎర్రనకి ఉన్నాయి. తర్వాత పుట్టపర్తి నారాయణాచార్యులుగా ఉన్నటువంటి బిరుదులు సరస్వతీపుత్రుడు. తర్వాత దాశరథి కృష్ణమాచార్యులుగా ఉన్నటువంటి బిరుదులు కళాప్రపూర్ణ అనే బిరుదు దాశరథి కృష్ణమాచార్యులకి ఉంది. తర్వాత శ్రీనాథుడికి ఉన్నటువంటి బిరుదు కవి సార్వభౌమ అనే బిరుదు శ్రీనాథుడికి ఉంది. నెక్స్ట్ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఉన్నటువంటి బిరుదు దేశోద్ధారక అనే బిరుదు ఎవరికి ఉంది? కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు.
సో గైస్, ఇవి మనకి వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు, అలాగే ఆంధ్రప్రదేశ్లోని వ్యక్తులు, మన దేశంలోని వ్యక్తులు, ప్రముఖ వ్యక్తులు వారి యొక్క బిరుదులు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అండ్ అలాగే మీకు ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, bye friends.